పేపర్ అండ్ పెన్ స్పోకెన్ ఇంగ్లీష్ 3వ రోజు. నిన్న చెప్పిన సెంటెన్స్‌లు ఒక్కొక్కటి 2 రకాలుగా తయారు చేసుకొని 20 రకాల సెంటెన్స్‌లు తయారు చేసుకున్నారా? చదివారా బాగా? అర్థమైందా బాగా? అది అర్థం చేసుకుంటే మీకు ఐ గో టు స్కూల్, ఐ డు నాట్ గో టు స్కూల్, యూ గో టు స్కూల్, యూ డు నాట్ గో టు స్కూల్, షీ గోస్ టు స్కూల్, she does not go to school, he goes to school, he does not go to school. ఇలాగా మీరు 20 రకాల సెంటెన్స్‌లు తయారు చేసుకొని వివిధ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, రవి, రాణి ఇలాంటి వాటితో మీరు 20 సెంటెన్స్‌లు తయారు చేసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు 10% 10% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఒక్క 2 సెంటెన్స్‌లు పట్టుకొని మీరు మరొక 5 సెంటెన్స్‌లు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను నేను. మీరు నేర్చుకోవాల్సింది ఒక సెంటెన్స్ పట్టుకొని 2 సెంటెన్స్‌లు లెక్క నేర్చుకున్నారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూ గో టు స్కూల్, యూ డు నాట్ గో టు స్కూల్ ఈ సెంటెన్స్‌లు 2 తీసుకొని మీరు యూతో మరొక 5 సెంటెన్స్‌లు ఎలా తయారు చేసుకోవాలో తెలుపుతారనమాట. తెలిపితే మీకు ఈజీగా చాలా సెంటెన్స్‌లు తయారు చేసుకోవడం వచ్చేస్తాయి. మరియు ఇంగ్లీష్‌లో 10% మీరు నేర్చుకున్నట్టుగా అయిపోతుంది. అది ఎలాగో చూపిస్తాను. అయితే ముందు ఈ 20 సెంటెన్స్‌లు నేర్చుకున్నారా? అర్థమయ్యిందా? ఐ, వి, యు, దే అన్న సబ్జెక్టులు వచ్చినప్పుడు డూ అనే సహాయక్రియ తీసుకున్నారు. షీ, హీ, ఇట్, రవి, రాణి అన్నప్పుడు డస్ అనే సహాయక్రియ తీసుకున్నారు. ప్రెజెంట్ టెన్స్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఇది. రెండోదేటి వెర్బ్ V1 రూపంలో ఉంటుంది. దేనికి V1 రూపంలో ఉంటుంది? ఐ, యు, వి, దే వచ్చినప్పుడు V1 అంటే గో ఉంటుంది. హీ, షీ, ఇట్, రవి, రాణి వచ్చినప్పుడు వెర్బ్‌కి ఎస్ గాని, ఈఎస్ గాని చేర్చాలి అని మీ ఎగ్జాంపుల్‌లో గో అనే వెర్బ్ వచ్చినప్పుడు ఈఎస్ చేర్చాం. కమ్ అని వచ్చిందనుకోండి కమ్స్ అంటాం. గివ్ అని వచ్చిందంటే గివ్స్ అంటాం. అంటే కొన్నిటికి ఈఎస్ చేరుస్తాం, కొన్నిటికి ఎస్ చేరుస్తాం. అర్థమై ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్‌లో ఇంపార్టెంట్ అయిన పాయింట్లు ఈ రెండే. ఈ రెండిటిని మీరు కానీ దృష్టిలో పెట్టుకొనే మీరు తగిన 5 సెంటెన్స్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి తయారు చేయాలి. నేను ఇందాక యూతో చెప్పాను కదా! అలాగే ఐతో, వీతో, దేతో, షీతో, హీతో, ఇట్‌తో అట్లాగా మీరు ఒక్కొక్కటి పాజిటివ్, నెగెటివ్ సెంటెన్స్‌లు తీసుకొని ఆ 2 సెంటెన్స్‌లు తీసుకొని మీరు మరొక 5 రకాల సెంటెన్స్‌లు రాయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన 10 సబ్జెక్టులకి ఒక్కొక్కటి 5 సెంటెన్స్ లెక్క రాస్తే 10 ఇంటూ 5 అంటే 50 సెంటెన్స్‌లు మీకు వచ్చేస్తాయి. వచ్చేస్తాయని కాదు, మీ నోటికి అవి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అవుతూ ఉండాలి. యూ గో టు స్కూల్, యూ డు నాట్ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్, ఐ డోంట్ గో టు స్కూల్, we go to school, we do not go to school, she goes to school, she does not go to school, he goes to school, he does not go to school. ఈ 2 సెంటెన్స్‌లు మీకు 20 సెంటెన్స్‌లు వచ్చేస్తే మరొక 5 సెంటెన్స్‌లు మీరు రాసుకుంటే మీకు ఎన్ని సెన్స్‌లు అవుతాయి? 10 సబ్జెక్టులకి 7 సెంటెన్స్‌లు లెక్క 10 ఇంటూ 7 10 70 సెంటెన్స్‌లు మీ గొంతుకి మీ నోటికి అలవాటైపోవాలి. సో మీరు ఈ 2వ క్లాసులో ఉన్న అన్నిటినీ కూడా బాగా బట్టి పట్టి అద్దం ముందు నిల్చొని
అందంగా మాట్లాడడం నేర్చుకుంటే మీకు ఆటోమేటిక్గా 20 సెంటెన్స్లు వచ్చేస్తాయి. మళ్ళా ఒక్కొక్కదానికి 5 సెంటెన్స్లు చెప్తే 20x5 100 సెంటెన్స్లు మీకు వచ్చేస్తాయి. అవునమ్మా, నేను చెప్పింది కరెక్ట్. ముందు ఈ 2 సెంటెన్స్ల మీద గ్రిప్ చేసుకోండి. ఇవి మాకు కరెక్ట్గా వచ్చాయి అని అనుకోండి. అనుకున్న తర్వాత 3వ క్లాసులో మొదలుపెట్టండి. ఈ 3వ క్లాసులో నేను సబ్జెక్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి అని చెప్తాను. సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ తీసుకోవాలి. సబ్జెక్ట్కి మనం ఏటేటి వాడుతాము అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. నౌన్ అంటే ఏంటి అంటే మనుషుల పేర్లకి వాడేదాన్ని. మనుషుల పేర్లు, జంతువు పేర్లు, పర్వతాల పేర్లు, దేవుడి పేర్లు, ఇవన్నిటి గురించి చెప్పేవాడిని నౌన్ అని అంటారు. ప్రొనౌన్ అంటే ఏంటి అంటే వీటికి ఎవరిది మనిషి పేరు చెప్పడానికి బదులు, ఇప్పుడు చిరంజీవి చిరంజీవి, శ్రీదేవి శ్రీదేవి అంటే అది నౌన్. దానికి బదులుగా చెప్పబడేదే ప్రొనౌన్. అంటే నామవాచకానికి బదులుగా వాడబడేదే సర్వనామము తెలుగులో అయితే. దాన్ని ఎలా చెప్తారు? చిరంజీవి చిరంజీవి అని మానేసి చిరంజీవి ఒక ప్రముఖ యాక్టరు. అతడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు. అతనికి ముగ్గురు పిల్లలు. ఇక్కడ చూడండి, చిరంజీవి, తర్వాత అతడు, తర్వాత అతడు. అంటే చిరంజీవి అనేది నౌను, అతడు అనేది ప్రొనౌను. అంటే మరి సబ్జెక్ట్ ఏటేటి వాడచ్చు? నౌను, ప్రొనౌను వాడచ్చు. అలాగే ఆబ్జెక్ట్ కూడా నౌను, ప్రొనౌను వాడచ్చు. సబ్జెక్టు నౌను ప్రొనౌను, ఆబ్జెక్టు నౌను ప్రొనౌను. అర్థమైపోయిందా? వెర్బ్ ఉంది, కాలాన్ని బట్టి ఇది ప్రెజెంట్ టెన్స్లో మనం వాడుతున్నాం కాబట్టి V1 రూపం తీసుకున్నాము. సరిపోయిందా? దానికి నిన్న చాలా ఎగ్జాంపుల్ V1తో చేశారు, గోతో చేశారు. అలాగే మనకి 3 రకాల పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే నాకు నేను ఫస్ట్ పర్సన్ని. నాకు ఎదురుగా ఎవరుంటారో వాళ్ళు సెకండ్ పర్సన్. నువ్వు నాకు ఎదురుగా నువ్వు ఉన్నావు కదా, నువ్వు సెకండ్ పర్సన్ అవుతావు. ఎక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళు థర్డ్ పర్సన్స్ అవుతారు. అర్థమైందా? ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్స్ 3 రకాల పర్సన్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ అంటే నాకు నేను ఫస్ట్ పర్సన్. నా ఎదురుగా ఎవరుంటారో వాళ్ళు సెకండ్ పర్సన్. నాకు దూరంగా ఎవరుంటారో వాళ్ళు థర్డ్ పర్సన్. అంటే పర్సన్స్ 3 రకాలు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ అనేవి థర్డ్ పర్సన్. అర్థమైందా? ఇవన్నిటిని కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ అన్నిటిని కూడా మీరు సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఒక సెంటెన్స్ రాయాలి అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్, ఈ 3 ఉంటే అది పరిపూర్ణమైన అర్థాన్ని, పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని సెంటెన్స్ అని అంటారు. సెంటెన్స్ కావాలంటే ఒక సబ్జెక్టు, ఒక వెర్బు, ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ని ఏటేటి తీసుకోవచ్చు? నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ అంటే ఏంటి? వ్యక్తుల పేర్లు. ప్రొనౌన్ ఏంటంటే పేరు చెప్పకుండా అతడు అనడాన్ని ప్రొనౌన్ అంటామని నేర్చుకున్నాం. అలాగే ఆబ్జెక్ట్ తీసుకున్న నౌన్ అండ్ ప్రొనౌన్. సబ్జెక్టు నౌన్ అండ్ ప్రొనౌనే, ఆబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌనే. మరి మధ్యలో ఉన్న వెర్బ్ కాలాన్ని బట్టి మనం ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి V1 రూపంలో దాన్ని తీసుకుంటాం. మనకు 3 రకాల పర్సన్స్ ఉన్నారని చెప్పుకున్నాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే నాకు నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. నా ఎదురుగా ఎవరు ఉంటారో వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. నాకు దూరంగా ఎవరు ఉంటారో వారు థర్డ్ పర్సన్ అవుతారు. అర్థమైంది అనుకుంటాను. ఇవన్నీ బాగా మననం చేసుకొని పెన్ను కాగితంతో రాసుకొని ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ముందు బాగా అర్థం చేసుకొని ఆ 20 సెంటెన్స్లు చక్కగా అర్థం ముందు అందంగా చదువుకొని రేపటి క్లాస్కి రెడీగా ఉంటారు. ఈ క్లాస్లో చెప్పిన విషయాలు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి తెలుసుకుంటారు. సబ్జెక్టు, ఆబ్జెక్ట్లు ఏది పెట్టాలి, నౌన్, ప్రొనౌన్ పెట్టాలి అని తెలుసుకుంటారు. రేపటి క్లాస్కి రెడీగా ఉంటారు. ఉంటానే.